నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఉగ్రవాద తయారీ కేంద్రంగా అపవాదు మోస్తున్న పాకిస్తాన్కి ఇప్పుడు ఉగ్రవాద ముప్పు అంటే ఏంటో తెలిసొస్తుంది. అనేక దేశాలు, ముఖ్యంగా భారతదేశంలో కాశ్మీర్ కేంద్రంగా అనేక ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదం అంటే ఏంటో రుచి చూస్తోంది. ఈ అంశాన్ని కాస్తంత లోతుగా కనుక మనం పరిశీలిస్తే, ఈ మధ్యకాలంలో బెలూచి నేషనల్ ఆర్మీ అనే సంస్థ, అదొక పెద్ద మిలిటెంట్ సంస్థ, పాకిస్తాన్కి దగ్గరలోనే బెలూచిస్తాన్లో ఏర్పడింది. ఆ సంస్థ పాకిస్తాన్కి సంబంధించిన ఒక ట్రైన్, అంటే క్వెట్టా నుంచి, అంటే బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న క్వెట్టా నుంచి పెషావర్ పాకిస్తాన్కి వస్తున్న ఈ ట్రైను దాదాపు 17 సొరంగాలు దాటుకుని రావాలి. అంటే చాలా కీలకమైన ప్రదేశం అది. 7-8 ద్వారాలు దాటిపోయిన తర్వాత, టన్నల్స్ దాటిన తర్వాత ఒక బాంబును పేల్చి ఈ బిఎన్ఏ, అంటే బెలూచి నేషనల్ ఆర్మీ అనే సంస్థ, ఆ ట్రైన్ని హైజాక్ చేసేసింది. ట్రాక్ పేల్చడంతో అందరూ బెంబేలెత్తిపోయారు. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న అన్ని రైళ్లకు భద్రతను పాకిస్తాన్ ఏర్పాటు చేసింది. ఎందువలనంటే ఏ క్షణానైనా బెలూచి నేషనల్ ఆర్మీ దాడి చేసే అవకాశం ఉంది కనుక ప్రతి బోగీలో, ప్రతి కంపార్ట్మెంట్లో మినిమం 5 భద్రతా సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసింది. సో వాళ్ళు ఈ ట్రైన్ యాక్సిడెంట్ అయిన తర్వాత, ఈ ట్రైన్ హైజాక్ అయిన తర్వాత దానికి భద్రతా దళాలు, అలాగే బెలూచి నేషనల్ ఆర్మీ మధ్య తీవ్రమైన పోరు జరిగింది. దాంట్లో కొంతమంది చనిపోయారు. మొత్తానికి పాక్ భద్రతా దళాలను తామే చంపేశామని చెప్పి ఇప్పుడు ట్రైన్ అంతా మా ఆధీనంలో ఉంది. దాదాపు 500 మంది ప్రయాణికుల్ని మేము బందీలుగా చేసుకున్నామని చెప్పి బిఎన్ఏ, అంటే బెలూచి నేషనల్ ఆర్మీ అనేది ప్రకటించింది. ఇది నిన్న మొన్నటి వార్తలు. ఇప్పుడు తాజాగా ఆ ట్రైన్లో ఉన్న ప్రయాణికులను రక్షించే క్రమంలో పాకిస్తాన్ దళాలను పంపించిందని, అక్కడ భీకరమైన పోరు జరిగి బిఎన్ఏకి చెందిన మిలిటెంట్లను చాలామందిని పాక్ దళాలు చంపేశాయని చెప్పి ఒక ప్రక్క పాకిస్తాన్ ప్రకటిస్తుంటే, అలాంటిదేమీ లేదు. ఇప్పటికీ మా బందీలు కానీ ప్రయాణికులు ఉన్నారు. పాకిస్తాన్ సైనికుల లేకపోతే భద్రతా దళాల ఆటలు మా దగ్గర సాగు అని చెప్పి తీవ్రమైన హెచ్చరికలు చేసింది. ట్రైన్ని హైజాక్ చేసిన వెంటనే అలాంటి ప్రకటనే ఒకటి చేసింది. ఒకవేళ పాకిస్తాన్ కనుక సైనిక చర్యకు పూనుకుంటే ఇక్కడ వాళ్ళందరినీ చంపేస్తామని చెప్పి ఒక అల్టిమేటం కూడా ఇచ్చింది. అయితే అదే క్రమంలో పసిపిల్లలను, మహిళలను ఈపాటికి మేము విడుదల చేసేసాము, వాళ్ళతో మాకేం పని లేదు అని చెప్పి బిఎన్ఏ ప్రకటించడంతో, నో అలాంటిదేమి లేదు, బెలూచి నేషనల్ ఆర్మీ అంత సున్నితమైనది ఏం కాదు, వాళ్ళు మహిళలను, పిల్లలను అడ్డంగా పెట్టుకుని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి ఇక్కడ వీళ్ళు వాదన చేస్తున్నారు. అసలు ఏంటి గొడవ? ఎందువల్ల ఈ బెలూచిస్తాన్ అనే ఈ సమస్య వచ్చింది? మనకి భారత్లో కాశ్మీర్ని ఎలాగా పీఓ కేటాంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఏ విధంగా అల్లర్లు సృష్టించిందో పాకిస్తాన్, అదేవిధంగా బెలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్లో అల్లర్లు సృష్టిస్తుంది. స్వాతంత్రం వచ్చే నాటికి, అంటే పాకిస్తాన్కి మనకి ఒకే రోజు వచ్చింది కదా, 47 ఆగస్ట్ 14th వాళ్ళకి, 15th మనకు వచ్చింది. సో ఇలాగా పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పాటయ్యే నాటికి బెలూచి అనే ఒక ప్రాంతం, అంటే అది ఒక ప్రొవిన్స్గా, అంటే ఒక సంస్థానంగా కొనసాగుతూ వచ్చింది. ఈ పాకిస్తాన్ దేశంగా ఏర్పాటైపోయిన తర్వాత బెలూచిస్తాన్ని పాకిస్తాన్ కలుపుకోవాలని ప్రయత్నించింది. అయితే అక్కడున్న పోరాట యోధులు దానికి ఒప్పుకోలేదు. దానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నది, మన కాశ్మీర్ లాగానే, అప్పటి కాశ్మీర్ లాగానే ఉంది. అందువల్ల దాన్ని ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించలేదు. అయితే అహ్మద్ యార్ ఖాన్ అనే ఒక నాయకుడి నేతృత్వంలో ఈ బెలూచి అనే ప్రాంతం పాలనలో ఉంది. అయితే నయానా భయానా ఒప్పించి, విదేశీయుల చేత కూడా వాళ్ళతో చెప్పించి మొత్తానికి బెలూచిస్తాన్ను తమ ప్రాంతంలో, అంటే పాకిస్తాన్లో కలిపేసుకున్నారు. అప్పటి నుంచే వాళ్ళలో రగులుతుంది, బలవంతాన మా ప్రాంతాన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలిపేసుకున్నారు. పాకిస్తాన్లో దాదాపు 44% భూభాగము బెలూచిస్తాన్కు సంబంధించింది. సో అది కేవలం ఒక ప్రాంతమే కదా, ఆ ప్రాంతంలో అనేకమైన సహజ వనరులు, గనులు ఇవన్నీ ఉన్నాయి కనుక ఆ ప్రాంతం చాలా చాలా బలమైన ప్రాంతంగా బెలూచి భావిస్తూ వస్తోంది.
ఆ విలీనం చేసుకున్నప్పటి నుంచి ఏదో ఒక రూపేణా అక్కడ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఒక సంఘటిత శక్తిగా అది ఏర్పాటు అవ్వడానికి మాత్రం కొంత టైం పట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే దాదాపు 2000వ సంవత్సరంలో పూర్తి స్థాయి మిలిటెంట్ సంస్థగా, అప్పటిదాకా సామరస్యంగా లేకపోతే సామధాన దండోపాయాలు అంటారు కదా, ఆ విధంగా మెతక వైఖరి వహించిన ఈ బెలూచిస్తాన్ నాయకులు ఒక కూటమిగా ఏర్పాటయ్యారు. దాన్నే మనం బెలూచి నేషనల్ ఆర్మీ, బెలూచి లిబరేషన్ ఆర్మీ. ఆ తర్వాత నేషనల్ ఆర్మీ వస్తుంది. సో ఈ బిఎల్ఏ పేరుతో ఏర్పాటై చిన్న చిన్న మిలిటెంట్, అంటే అప్పటిదాకా సామరస్యంగా ఉన్న ఈ ఆర్మీ ఇప్పుడు మిలిటెంట్ పంథాను స్వీకరించింది. అంటే సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది. అప్పుడే పాకిస్తాన్కి హెడేక్ మొదలైంది. నీవు నేర్పిన విద్య నీరజాక్షి అంటారు కదా, మనం అలాగే వాళ్ళే అంటే పాకిస్తాన్లోనే ఉగ్రవాద సంస్థలకు శిక్షణ ఇస్తున్నారు అని మనకు ఒకటి. అవి చాలా సంస్థలు, అది లష్కర్ తోయిబా కావచ్చు, బిన్ లాడెన్ నాయకత్వంలోని అల్ ఖైదా కావచ్చు, ఇలాగ రకరకాల ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ కేంద్రంగా ఆవిర్భవించి ప్రపంచంలో ఎక్కడెక్కడ, లేటెస్ట్గా అయితే ఐసిస్, అది మరీ దారుణం. ఇస్లామిక్ రాజ్యాన్ని ప్రపంచమంతా ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్న ఒక అత్యాశతో ఈ ఐసిస్ వెళ్తుంది. ఐసిస్ సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో, ఆఫ్ఘాన్ ప్రాంతాల్లో చాలా విధ్వంసాలు సృష్టించి, అంటే స్వదేశంలోనే కొన్నిసార్లు సాధారణంగా ఈ టెర్రరిస్ట్ యాక్ట్లు అనే దానికి వాటికి ఏమన్నా ఒక లక్ష్యం ఉంటుందా అంటే, ఇప్పుడు ఐసిస్ చెప్తుంది అఫ్కోర్స్ మొత్తం ఇస్లామిక్ రాజ్యం కావాలని. అది కాకుండా ఈ ఉగ్రవాదులుగా ఉన్న వాళ్ళందరికీ ఒక లక్ష్యం అయితే ఏం ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అల్లర్లు సృష్టించడము, పలానా దేశంలో అల్లర్లు సృష్టించడం, చంపడమో చచ్చిపోవటమో, అంతే తప్ప ఏమి సాధించాలి అనే దానికి వాళ్ళకు విధమైన ఒక లక్ష్యం, ఒక టార్గెట్ అయితే లేనట్టు మనం పరిశీలించిన ఈ ఉగ్రవాద దాడుల్లో మనకు అర్థమైన అంశం. ఇక మళ్ళీ వెనక్కి వద్దాం. ఎందువల్ల అసలు ఈ సడన్గా ఈ ట్రైన్ హైజాక్ ఏంటి అంటే, బెలూచి లిబరేషన్ ఆర్మీ అంటే బెలూచిస్తాన్ను ఒక ప్రత్యేక దేశంగా మనం గుర్తుండే ఉంటుంది. శ్రీలంకలో ఈలం అని ఉండేది కదా, సింహళీయులకు తమిళులకు జరిగిన పోరాటం. అది తమిళులందరికీ కలిపి ఒక ఈలం అంటే ఒక దేశం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు పోరాటం చేశారు. అఫ్కోర్స్ కొంతకాలం తర్వాత అది సద్దుమణిగిపోయింది. ఇక్కడ కూడా సేమ్ అదే. బెలూచి లిబరేషన్ అంటే బెలూచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి లిబరేట్ చేయటము, విముక్తి కలిగించటమే మా పరమ ఉద్దేశం అని చెప్పి వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వీళ్ళతో కలిశారు. అంటే ఆ దేశం వాళ్ళే కాదు, ఈ బెలూచిస్తాన్కి ఒక ప్రక్క ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది, ఇంకో ప్రక్క ఇరాన్ సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. అక్కడ వాళ్ళు కూడా అసలు వీళ్ళ డిమాండ్ ఏంటంటే, బెలూచిస్తాన్ అనే దేశం మాకు కావాలనుకుంటే పాకిస్తాన్లో ఉన్న మా 44% భూభాగంతో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కొంత ప్రాంతాన్ని, ఇరాక్లో ఉన్న కొంత ప్రాంతం, ఇరాన్లో ఉన్న కొంత ప్రాంతాన్ని కూడా కలిపి బెలూచిస్తాన్గా ప్రకటించాలన్నది వాళ్ళు చేస్తున్న డిమాండ్. అయితే సూక్ష్మంగా చెప్పాలంటే ఇప్పుడు మాత్రం వాళ్ళు చేస్తున్నదంటే విదేశీ ఆక్రమణ అనే పేరుతో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నేను ఇందాక చెప్పినట్టు బెలూచి లిబరేషన్ ఆర్మీ అనేది బెలూచి నేషనల్ ఆర్మీగా, అంటే ఒక పెద్ద సంస్థగా ఏర్పాటైంది. మేము చెప్పాను కదా, సరిహద్దు దేశాల్లో అలాగే భావ సారూప్యత ఉన్న కొంతమందిని దాంట్లో చేర్చుకుని ఇప్పుడు ఇది జాతీయ స్థాయి మిలిటెంట్ ఉద్యమంగా ప్రారంభమైంది. వాళ్ళే ఇప్పుడు ఈ ట్రైన్ హైజాక్ చేసిన వాళ్ళలో ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, చైనా పాకిస్తాన్ రెండు కలిసి ఒక చైనా పాకిస్తాన్ కారిడార్ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అదంతా బెలూచిస్తాన్ భూభాగంలోంచి వస్తుంది. అది కనుక ఏర్పాటైతే, అంటే సీపోర్ట్లు అలాంటివి కనుక ఏర్పాటైతే, బెలూచిస్తాన్లో ఉన్న అత్యంత ఖరీదైన అమూల్యం ఉన్న ఆ ఖనిజ సంపదనంతను పాకిస్తాన్ చైనాకు దోచిపెట్టే కార్యక్రమం చేయబోతుంది. దీన్ని ఆదిలోనే అరికట్టాలనే ఉద్దేశంతో తాజాగా ఈ యుద్ధాన్ని ప్రారంభించి ట్రైన్ హైజాక్ చేసింది. ఒక్కొక్కటొక్కటో చేసుకుంటూ వస్తున్నది. బెలూచిస్తాన్ ఉద్యమం మొదలైన దగ్గర నుంచి పాకిస్తాన్ ఊరకనే ఉంటుందా? చాలాసార్లు బెలూచిస్తాన్ వాళ్ళని కిడ్నాప్ చేయటం, మాయం చేసేయటం, అంటే చంపేస్తున్నారో లేకపోతే ఎక్కడైనా దాచేస్తున్నారో తెలియదు. కానీ అలాగే మేము చాలామందిని కోల్పోయాము. మాకు ఒక అవకాశం వస్తుంది, అవకాశం వచ్చినప్పుడు పాకిస్తాన్ తాలూకు అసలు రూపాన్ని ప్రపంచానికి తెలియజేస్తామని చెప్పి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ బిఎన్ఏ లీడర్
లీడర్లు కొంతమంది బ్రిటన్లో వాళ్ళు స్థావరాలు ఏర్పరచుకుని అక్కడి నుంచే వ్యూహాలన్నీ పన్నుతున్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. ఈ తాజా దాడి వల్ల, బిఎన్ఏ చేసిన ఈ తాజా దాడి వల్ల పాకిస్తాన్కు నిజంగానే భయం పట్టుకుంది. ఎవరెవరు మన వైపు వస్తారు అనేదాన్ని పట్టుకుంది. ఎందుకంటే చైనా పాకిస్తాన్తో ఏర్పాటవుతున్న ఈ కారిడార్ విషయంలోనే ఈ గొడవ వచ్చింది కనుక చైనా తప్పనిసరిగా మన ప్రక్కనే ఉంటుంది అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అయితే చైనాకు వ్యతిరేకంగా అమెరికా బిఎన్ఏకు అంటే బెలూచిస్తాన్ ఉద్యమానికి సపోర్ట్ చేస్తుందా అని కనుక ఆలోచన చేస్తే అది వీలుపడేలాగా లేదు. ఎందువల్లనంటే ఈ బిఎన్ఏని ఉగ్రవాద సంస్థగా, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఐసిస్, లష్కర్ ఏ తోయిబా, అల్ ఖైదా ఇలాంటి వాటిని ఉగ్రవాద సంస్థలుగా పేర్కొన్నట్టే అమెరికా, బ్రిటన్, ఇటలీ ఇలాంటి దేశాలు ఈ బిఎన్ఏని కూడా ఉగ్రవాద సంస్థగా వాళ్ళు బ్రాండ్ వేసేసారు. కనుక వాళ్ళ నుంచి సహాయం అందటం అనేది అంత తేలికైన విషయం కాదు. కాకపోతే అది శత్రువుకు మిత్రుడు అన్నట్టుగా చైనా పాకిస్తాన్కి సహాయం చేస్తుంది కనుక అమెరికా వైపు బెలూచిస్తాన్ చూసే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన కీలకమైన అంశం కూడా ఇప్పుడు మనం విశ్లేషించాలి. ఏంటంటే భారత్ వైఖరి ఏంటి? భారత్కి పాకిస్తాన్ ఎప్పుడూ హెడేక్గానే ఉంది. చాలా సందర్భాల్లో ఉద్యమాలు ఉగ్రవాదులను మనకు పంపిస్తూ ఉన్నది. బాంబే దాడులు కావచ్చు, లేకపోతే వారణాసిలో జరిగిన దాడులు కావచ్చు, అలాగే హైదరాబాద్ గోకుల్ పార్క్లో వందల మందిని చంపేసిన దాడులు కావచ్చు, బొంబాయిలో సీరియల్ దాడులు, అలాగే తాజ్ హోటల్ దాడులు, ఇలాంటివి ఎన్నెన్నో చేస్తుంది. ఇది కాక కశ్మీర్లో ప్రతిరోజు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇలాంటి పాకిస్తాన్ బెలూచిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో భారత్ ఎటువైపు ఉంటుంది అని అందరూ అనుకునేది సర్వసాధారణం. కానీ బిఎన్ఏ కూడా ఒక డైరెక్ట్ అప్పీల్ చేసింది భారతదేశానికి. ఇప్పుడు మా ఆశలన్నీ భారతదేశం మీదే ఉన్నాయి. భారతదేశం మాకు సహాయం చేస్తే తప్పనిసరిగా మేము ఈ ఉద్యమంలో ముందుకు సాగి మా బెలూచిస్తాన్ని మేము ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది అని చెప్పి ఇదంతా తేలిగ్గా భారత్ అంగీకరిస్తుందని మనం అనుకోం. ఎందువల్లంటే విదేశీ వ్యవహారాలు అనేవి ఒక దేశంతో ముడిపడి ఉండవు. చాలా దేశాలు, ఒకవేళ భారతదేశం కనుక బెలూచికి అంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉంది కనుక బెలూచిస్తాన్కి కనుక సాయం చేయడానికి ముందుకెళ్తే పాకిస్తాన్తో సాన్నిహిత్యంగా ఉన్న చైనా లాంటి దేశాలు భారత్ వైఖరిని తప్పుబట్టి మళ్ళా భారత్కి మీద అమెరికా లాగా ఆంక్షలు విధించే ఆస్కారం ఉందేమో అనేది కూడా ఒక విదేశీ వ్యవహారాలను చాలా దగ్గరగా పరిశీలిస్తున్న నిపుణుల తాలూకు అంచనాలు. ఏది ఏమైనా ఈ బెలూచిస్తాన్ అనేది పెద్ద హెడేక్గా మారిపోయింది. బిన్ లాడెన్ లాంటి వాళ్ళను సైతం తయారు చేసి దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్లకు సైతం స్థావరం ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చి ప్రపంచంలో అనేక చోట్ల ఉగ్రవాద ఉద్యమాలు జరగడానికి, ఉగ్రవాద చేష్టలు దాడులు జరగడానికి కేంద్రమైన పాకిస్తాన్ కష్టాల్లో ఉంది అని చెప్పి ఎవరైనా సానుభూతితో ముందుకెళ్తారా? ఆ పరిస్థితి లేనేలేదు. ఎందుకంటే ముషరఫ్ మిలిటరీ నాయకుడు, వాడు ముషరఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతి తీవ్రమైన పనులన్నీ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఈ లష్కర్ ఏ తోయిబా, అల్ ఖైదా, జైమతి, ఇలాన్ ఏదో సంథింగ్ లేదు, అలాంటి బోలెడన్ని ఉగ్రవాద సంస్థలు ఆయన హయాంలో, ముషరఫ్ హయాంలోనే, ఎందుకంటే అతను సాక్షాత్తు మిలిటరీ వాడు కనుక ఆ వ్యూహాలు పన్నడంలో, విదేశాల్లో లేకపోతే సరిహద్దు దేశాల్లో అల్లర్లు సృష్టించడంలో అతనికి వ్యూహాలు బాగా తెలుసు కనుక ఇలాంటి వాటికి మద్దతు ఇవ్వడంతో పాటు ఫండింగ్ కూడా చేసినట్టు. అంటే ఇందాక మనం చెప్పుకున్న ఈ ఉగ్రవాద సంస్థలు ప్రపంచాన్ని వణికిస్తున్న, ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న ఉగ్రవాద సంస్థలకు తయారీ కేంద్రంగా ఉండటమే కాకుండా వాటికి ఫండింగ్ ఇచ్చి అవి మరింత అభివృద్ధి చేయడానికి పాకిస్తాన్ సాయం చేస్తుందని చెప్పి అనేది అది బహిరంగ రహస్యమే. దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.
ఎందువల్ల అలా పాకిస్తాన్ ఒక పక్క కరువు కాటకాలతో ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ వచ్చిన తర్వాత కాస్తంత పరిస్థితి మారుతుంది. లేకపోతే ముఖ్యంగా భారత్ విషయంలో ఇమ్రాన్ ఖాన్ కాస్త మెతక వైఖరి అవలంబిస్తాడు అనుకున్న దశలో సడన్గా ఆయన మీద అనేక నేరారోపణలు చేసి తీసుకెళ్ళి అతన్ని జైల్లో పెట్టేశారు. ప్రస్తుతం ఉన్న నేతలు భారతదేశాన్ని నిమిషాల్లో మేము ధ్వంసం చేయగలం అనే ఒక అత్యుత్సాహంతో ఉన్నట్టు కనిపిస్తుంది. అప్పుడప్పుడు అవి స్టేట్మెంట్లు కూడా, మీడియా స్టేట్మెంట్లు కూడా వాళ్ళు ఇస్తున్నారు. సోషల్ మీడియా బాగా విస్తృతమైన చోట ఇలాంటి కొన్ని సందర్భాల్లో పోకర్లైన కావచ్చు, మొత్తానికి చిన్న ఒక లీక్ లాంటివి ఇచ్చి వాళ్ళ వైఖరి ఏంటో స్పష్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటిదాకా మనం ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని చూసాము, అలాగే ఆ పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధాన్ని చూసాము. వాటిని సద్దుమణిగించేలాగా చేస్తానని చెప్పి ట్రంప్ చేసిన ప్రకటనలో చూసాము. ఆ ట్రంప్కి ఇప్పుడు ఆయన దేశంలోనే మళ్ళీ ఇప్పుడు సమస్య వచ్చిన పరిస్థితి ఏర్పడింది. తాను తీసుకుంటున్న దుందుడుకు చర్యలన్నిటి వల్ల అమెరికాలో ఆర్థిక మాంద్యం మరింత పెరిగిపోతుందనే ఒక వాదన కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువైపు ఈ బెలూచి పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ పోరాటం వైపు అమెరికా చూస్తుందా అనేది మాత్రం పెద్ద ప్రశ్నార్థకంగానే మనం భావించాల్సి ఉంది. భారత సైన్యానికి సంబంధించిన ఒక మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ అనే వ్యక్తిని అదొక మిస్టరీయే. పాకిస్తాన్ సైనికులు అతన్ని పట్టుకుని బందీగా చేసిన తర్వాత పాకిస్తాన్ మన మీద భారతదేశం మీద మాటల దాడిని ఉధృతం చేసింది. ఇదిగో సాక్ష్యం, బెలూచిస్తాన్కు మేము సాయం చేయట్లేదు అని చెప్తుంది భారతదేశం. ఇదిగో ఇలాంటి వాళ్ళని పంపించి మా దేశంలో అల్లర్లు సృష్టించడానికి, మా దేశంలో ఉగ్రవాద చర్యలు మరింత పెరగడానికి చేస్తుందని చెప్పి కుల్భూషణ్ మీద ఆయన్ని వంకగా పెట్టుకుని సాకుగా చూపించి భారతదేశాన్ని ప్రపంచ దేశాల మధ్య ఒక ముద్దాయిగా చేయాలని ప్రయత్నించింది. కాకపోతే ఇక రాయబార కార్యాలయాలు అవన్నీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. ఈ పాకిస్తాన్ చెప్పేదాన్ని నమ్మశక్యంగా లేదని అప్పటికే చాలా దేశాలు ప్రకటించటం, పైగా కాశ్మీర్ విషయంలో ప్రతిరోజు జరుగుతున్న అల్లర్ల వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది అనేదాన్ని ప్రతి ఒక్క దేశం అంగీకరిస్తుంది. మన సరిహద్దు దేశాలే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వేదికల మీద కూడా పాకిస్తాన్ కాశ్మీర్ మాదే, కాశ్మీర్ మా భూభాగమే అని డిమాండ్ చేయటం కూడా మనం చూసాం. అంటే ఆక్రమించడానికి ఒక సాగుగా ఇలాంటి అంశాలను తీసుకొస్తుంది అని చెప్పి కూడా అనుకుంటాం. అంతర్జాతీయ సంస్థలు చాలా సందర్భాల్లో ఇది ఆ రెండు దేశాల్లో చర్చించుకోవాల్సిన మూడో వ్యక్తికి ఆస్కారం ఉండకూడదు అని చెప్పి భారత్ చెప్తూ ఉంటే, పాకిస్తాన్ మాత్రం ఎవరో ఒకరు దీనిలో మీడియేటర్గా ఉండి మా ప్రాబ్లం సాల్వ్ చేయాలి, కాశ్మీర్ మాకు ఇచ్చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూనే ఉన్నది. ఇతరుల భూభాగాన్ని ఆక్రమించేసుకోవటం అనే అత్యాశ కనుక ఉంటే బెలూచిస్తాన్ లాంటి ఉగ్రవాద సంస్థలు డెఫినెట్గా పుట్టుకొస్తాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం పాక్ ఎప్పటికైనా దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ప్రక్క దేశాల్లో గొడవలు పెట్టడం, ప్రక్క దేశాల భూభాగాలని ఆక్రమించేసుకోవాలనుకోవటము, లేకపోతే ఆటవికంగా ప్రవర్తించి ఆ సైనికుల్ని కనుక సరిహద్దుల్లో సైనికులను కిడ్నాప్ చేసేసి మాయం చేసేటాళ్ళు అలాంటివి కనుక చేయటం మానకపోతే బెలూచిస్తాన్ లాంటివి మరిన్ని పుట్టుకొచ్చే ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా అనేక రంగాల్లో పూర్తిగా బలహీనపడిపోయి ఉంది పాకిస్తాన్. ఇలాంటి దశలో ఇలాంటి యుద్ధాలు లేకపోతే ఈ కవ్వింపు చేష్టలు అంత అవసరమా? అందరూ అదే ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా పాకిస్తాన్ బెలూచిస్తాన్ వైపు చూస్తుంది. మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఏ చిన్న రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా అది ప్రపంచ దేశాల మీద ప్రభావం చూపుతుంది. కనుక ప్రపంచ దేశాలు తప్పనిసరిగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తప్పనిసరిగా ఇలాంటి ఉద్యమాల వైపు చూడక తప్పేలాగా లేదు. ముఖ్యంగా చైనా పాకిస్తాన్ మధ్య ఉన్న సంబంధానికి అడ్డంకిగా మారిన ఈ బెలూచిస్తాన్ నేషనల్ ఆర్మీ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు వారు గమనిస్తూనే ఉంటారనేది కూడా ఒక రహస్యం. ఇప్పుడు ఏ దేశం ఏ వైఖరి తీసుకుంటుందో, ముఖ్యంగా భారతదేశం, ఎందుకంటే మన దాయాది దేశం మనకు ఎప్పుడూ శత్రువుగానే ఉంటుంది. అలాంటి దేశంకి ఒక వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి బాహటంగా ఏమైనా సపోర్ట్ చేసే ఆస్కారం ఉందా? అంత దుందుడుకుగా అంత చౌకబారుగా భారత్ ప్రవర్తిస్తుందా? క్వశ్చన్ లేదు. సో భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనేది కొన్ని దేశాలు తీసుకునే ఒక వైఖరిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. కాకుంటే
ఈ ఉగ్రవాదులు ఏ దేశంలో వాళ్ళైనా సరే సామాన్య ప్రజల జోలికి, ముఖ్యంగా మహిళలు పిల్లల జోలికి రాకుండా ఉండాలి అని చెప్పి మనం కూడా ఆశిద్దాం. బెలూచిస్తాన్లో త్వరగా ఆ ప్రాబ్లంకు సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలని మనం కూడా ఆశిద్దాం. ఇది ఇవాళ బెలూచిస్తాన్ తాలూకు ఉద్యమ తాలూకు అంశం మీద చేసిన విశ్లేషణ మీకు నచ్చిందని నేను భావిస్తాను. నమస్తే. మళ్ళీ ఇంకో అంశంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ బాబీ వర్మ.